హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అందించుకున్న వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, ప్రతి విషయంలో మనం ఆయన మీద ఆధారపడే వారిలో మనం ఉంటే, ప్రతి విషయంలో సమృద్ధికరమైన జీవితాన్ని, సమృద్ధికరమైన జీవాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఆయన మీద ఆధారపడాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించినామో, ఆ విశ్వసించిన రోజున మనం ఆయన మీద ఆధారపడే వాళ్ళగా మనము మారిపోయాం. కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయాణాల్లో ఎప్పుడైతే ఆయన యందు ప్రార్థించి నువ్వు ముందుకు వెళ్తావో, ప్రతి దాంట్లో దేవుడు నీకు సమృద్ధిని కలగజేస్తాడు, విజయాన్ని కలగజేస్తాడు. ఎవరికైతే అనారోగ్యం ఉందో, ఈ అనారోగ్యాన్ని, ఈ వాగ్దానం బట్టి యేసయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని అభివృద్ధి పొందడానికే నువ్వు ఉంచున్నావు తండ్రి, మేము బలహీనంగా ఉంచడానికి వీల్లేదు దేవా, ఇదిగో తండ్రి దీనిలో నుండి మేము బయటకు వచ్చి తండ్రి అత్యధికంగా మేము ఆ అభివృద్ధి పడాలి అని ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తావో, నువ్వు అడుగు వాటి కంటే ఊహించుకోవడంటే అత్యధికంగా దేవుని జీవితంలో మేలులు కలగజేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదే ప్రతి ఒక్కరిని తండ్రి అభివృద్ధి పరుస్తున్నావు తండ్రి. ఏ విషయంలో తండ్రి అభివృద్ధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. సమృద్ధికరమైన వాతావరణాన్ని తండ్రి, సమృద్ధికరమైన జీవాన్ని తండ్రి యేసులో ప్రవచిస్తాం తండ్రి. అడుగుడి మీకు ఇబ్బంది అన్నారు తండ్రి. ఎవరైతే ఏదైతే అడుగుతున్నారో తండ్రి, అడిగిన దానికన్నా ఊహించడం దానికన్నా అత్యధికంగా పొందుకొనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.